Hello, all. నా పేరు నితిన్. వెల్కమ్ టు కోడ్నెట్రా. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ క్లాస్ రిగార్డింగ్ ద జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ గురించి ముందు డిస్కస్ చేసుకునే ముందు అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకునే ముందు ద నేమ్ అండ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అదేంటంటే జనరల్గా మనకి అందరం వినే ఉంటాం, డెవలపింగ్ సైడ్లో వచ్చేసరికి మనకి జావా అండ్ జావా స్క్రిప్ట్, పైథాన్ ఇట్లాంటి అదర్ లాంగ్వేజెస్ కూడా ఉంటూ ఉంటాయి. బట్ జావా స్క్రిప్ట్ ఈ రెండు పేర్లు విన్నప్పుడు మనం చాలా దగ్గరగా ఉన్న ఈ రెండు నేమ్స్ అని అనుకుంటూ ఉంటాం. బట్ వై, ఎందుకు ఈ రెండు నేమ్స్ దగ్గరగా ఉంటాయి? ఒకవేళ వీటికి నిజంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పరంగా చూసుకుంటే రెండు దగ్గరగా ఉంటాయా? రెండింటి వర్కింగ్ సేమ్గా ఉంటుందా? రెండింటి సింటాక్స్ సేమ్గా ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాం. సో దిస్ వీడియో ఈజ్ అబౌట్ an introduction to JavaScript అండ్ దాని తాలూకున్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. రైట్, నా కమింగ్ టు దిస్ థింగ్, అసలు ఈ జావాస్క్రిప్ట్ తాలూకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎందుకు ఈ జావాస్క్రిప్ట్ అనేది సో స్పెషల్ అండ్ దీని ద్వారా మనం ఏం అచీవ్ చేయగలం అండ్ అదర్ వాట్ అదర్ టెక్నాలజీస్ ప్లే వెల్ విత్ ఇట్. అంటే మిగతా టెక్నాలజీస్ దేన్ని ఈ జావా స్క్రిప్ట్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్? రైట్, జావా స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటి? ఓకే, అసలు జావా స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటి అనే దానికన్నా ముందు మాట్లాడినప్పుడు అసలు దీన్ని ఎందుకు క్రియేట్ చేశారు ఇనీషియల్గా అని చెప్పుకుంటే కనుక, మన వెబ్ పేజెస్ ఏవైతే ఉంటాయో, మనం యూస్ చేసే వెబ్ పేజెస్ ఏవైతే ఉంటాయో, ఇనీషియల్గా యూనో ఆ వెబ్ పేజ్కి ఒక యాక్షన్ ఇవ్వడానికి మాత్రం వీటి క్రియేట్ చేయబడ్డాయి. అంటే ఒక వెబ్ పేజ్ కేవలం హెచ్టిఎంఎల్తో ఆర్డర్ చేసి ఉన్న డేటా, దాంతోపాటు దానికి స్టైలింగ్ యాడ్ చేసిన సిఎస్ఎస్ కాకుండా దాంతో ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ చేసడానికి, దాన్ని లైవ్లీగా ఉంచడం. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక వెబ్సైట్ తాలూకున్న వెబ్ పేజ్ని ఎలైవ్గా ఉంచడం. ఎలైవ్గా ఉంది అని అర్థం ఎలా చెప్తామంటే, ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ సమ్ యాక్షన్స్. దీనికోసం ఫస్ట్ ఇనిషియల్గా జావా స్క్రిప్ట్ కనిపెట్టారు. ఓకే, బట్ జావా స్క్రిప్ట్, అసలు ఈ స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటి? ఈ జావా స్క్రిప్ట్లో స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటి? ఓకే, ఈ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనం ఏవైతే ప్రోగ్రామ్స్ రాస్తామో వాటిని స్క్రిప్ట్స్ అంటాం. ఓకే, ఎందుకని స్క్రిప్ట్స్ అంటాం అంటే, దే కెన్ బి రిటర్న్ ఇన్ వెబ్ పేజ్ హెచ్టిఎంఎల్. అంటే మన హెచ్టిఎంఎల్ కోడ్లో వీటిని రాయొచ్చు. అండ్ ఎప్పుడైతే కూడా పేజ్ లోడ్ అవుతుందో ఆటోమేటిక్గా పేజ్ లోడ్ అయినప్పుడు ఈ స్క్రిప్ట్స్ ఏవైతే మనం హెచ్టిఎంఎల్ పేజ్లో ఇంక్లూడ్ చేసాం, ఆర్ హెచ్టిఎంఎల్ కోడ్లో ఇంక్లూడ్ చేసాం, అవి కూడా ఆటోమేటిక్గా లోడ్ అవుతాయి. రైట్, ఎలా లోడ్ అవుతాయి అంటే, స్క్రిప్ట్స్ మనం ఏవైతే ప్రొవైడ్ చేస్తామో మన స్క్రిప్ట్లోకి, అవి ఒక ప్లెయిన్ టెక్స్ట్ లాగా ఎగ్జిక్యూట్ అవుతాయి. వాటికి సపరేట్గా కంపైలేషన్ టు రన్ టైమ్ ఆర్ స్పెషల్ ప్రిపరేషన్, ఇంటర్ప్రిటర్ ఇట్లాంటి గందరగోళాలు లేవు అక్కర్లేదు. రైట్, అంత సింపుల్గా ఉంటుంది కాబట్టి వీటిని స్క్రిప్ట్స్ అన్నాం. ఓకే, ఈ ఆస్పెక్ట్లో చూసుకుంటే జావా స్క్రిప్ట్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ లాంగ్వేజ్ నేమ్ యాజ్ జావా. ఈ ఆస్పెక్ట్ నుంచి గమనిస్తే జావాకి జావా స్క్రిప్ట్ శాస్త్రం తేడా. నా దీన్ని జావా స్క్రిప్ట్ అని ఎందుకు అన్నాం? ఇనీషియల్గా ఎప్పుడైతే జావా స్క్రిప్ట్ క్రియేట్ చేశారో దానికి ఇంకో పేరు ఉంది. దాని పేరు ఏంటంటే లైవ్ స్క్రిప్ట్. ఇట్ ఈస్ ఇట్ ఈస్ లైవ్ స్క్రిప్ట్. లైవ్ స్క్రిప్ట్ ఇనీషియల్గా జావా స్క్రిప్ట్ క్రియేట్ చేశారు. బట్ ఆ టైంలో ఏంటంటే జావా స్క్రిప్ట్ అనేది పాపులర్గా ఉంది. సో ఈ కొత్త లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో ఆ, వాళ్ళందరూ జావా స్క్రిప్ట్ క్రియేటర్స్ ఏమనుకున్నారంటే, సో ఈ పొజిషనింగ్ ఆఫ్ దిస్ న్యూలీ క్రియేటెడ్ లాంగ్వేజ్ అనేది ఏదైతే ఉందో, ఈ జావాకి ఒక యంగర్ బ్రదర్ లా ఉంటే హెల్ప్ అవుతుంది కదా అనుకున్నారు. అందుకే దీని పేరు కాస్త వీరు జావా స్క్రిప్ట్ చేశారు. ఫర్దర్ ఆన్ జావాస్ జావా స్క్రిప్ట్. సో ఈ జావా స్క్రిప్ట్ కి లైవ్ స్క్రిప్ట్ నుంచి జావా స్క్రిప్ట్ గా మారిపోయింది. అంటే జావాకి యంగర్ బ్రదర్ గా ఉంటుంది. కాకపోతే యాజ్ డేస్ మూవ్ ఆన్, జావా స్క్రిప్ట్ అనేది ఎవాల్వ్ ఎట్లా అవడం, ఎవాల్వేషన్ లో చూసుకుంటే మనం కనుక, జావా స్క్రిప్ట్ అనేది ఫుల్లీ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ విత్ ఓన్ ఇట్ స్పెసిఫికేషన్ అండ్ జావాకి ఎటువంటి సంబంధం లేకుండా గ్రో అయింది. రైట్, బట్ స్టిల్ ద నేమ్ అలానే ఉంచేసారు. అండ్ రెండోది వచ్చేసరికి, మనం ఎప్పుడైనా కూడాను జావా స్క్రిప్ట్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడినప్పుడు ఈసీఎంఎస్ అని మాట్లాడుతుంటాం, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ నడుస్తున్న వర్షన్ ES6. వాట్ ఈస్ దిస్ ES6? ES6 అంటే అర్థం ఏం లేదు, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్మా స్క్రిప్ట్. ఎక్మా స్క్రిప్ట్ అంటే అర్థం ఏంటి అంటే, ఇనిషియల్గా జావా స్క్రిప్ట్ని ఎప్పుడైతే వీళ్ళందరూ క్రియేట్ చేయడం మొదలెట్టారో, అప్పుడు అంటే ఈ లైవ్ స్క్రిప్ట్ని ఎప్పుడైతే క్రియేట్ చేయడం మొదలెట్టారో, దెన్ అప్పుడు జావా స్క్రిప్ట్ దగ్గరికి వచ్చేసరికి, ఎప్పుడైతే క్రియేషన్ దగ్గరికి వచ్చేసరికి, దెన్ దే ఫార్మ్ ద గ్రూప్ నోన్ యాజ్ ఎక్మా. సో ఎక్మా స్క్రిప్ట్ వాళ్ళందరూ ఏం చేశారంటే, ఓకే బాగానే ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జావా స్క్రిప్ట్ అని లైవ్ స్క్రిప్ట్ అని ఒక లాంగ్వేజ్ తయారు చేసాం, దాన్ని నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అని పేరు మార్చాం. దాంట్లో ఫర్దర్ మాడిఫికేషన్స్ ఆర్ అడ్వాన్స్మెంట్స్ ఇవ్వడానికి ఈ గ్రూప్ అనేది సెట్ అయింది. ఈ గ్రూప్ కూడా ఎందుకు ఫామ్ అయింది అంటే, ప్రీవియస్గా దే హ్యావ్ దేర్ ఓన్
అంటే ప్రతి కంపెనీ కూడాను ఈ లైవ్ స్క్రిప్ట్ తాలూకున్న ఎగ్జాంపుల్స్ ఆర్ జావా స్క్రిప్ట్ తాలూకున్న ఏవైతే యూస్ కేసెస్ ఆర్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ తీసుకొని వాళ్ళంతటి వాళ్ళు సొంత లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో దట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒకటి డెవలప్ చేసుకున్నారు, అట్ ద సేమ్ యాహూ వాళ్ళు ఆ టైంలో కొద్దిగా డెవలప్ చేసుకున్నారు. ఇట్లా ఒక కంపెనీ వల్ల ఏమవుతుందంటే ఆ కంపెనీకి ఆ లాంగ్వేజ్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళ స్టాండర్డైజ్ ప్లాట్ఫామ్ అంటూ లేకుండా పోయింది. ఏ కంపెనీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వాళ్ళ కంపెనీస్ రూల్స్ రాసుకున్నారు. సో దట్ ఎప్పుడైనా కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇట్లా మల్టిపుల్ కంపెనీస్ మల్టిపుల్గా యూస్ చేస్తుందంటే ద వన్ మేజర్ సైన్ ఇస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డెడ్ సూన్. ఎందుకంటే ప్రోగ్రామింగ్ అనేది యూనివర్సల్ గా ఉన్నప్పుడు అందరూ యూనివర్సల్ గా యూస్ చేసుకున్నప్పుడు మాత్రమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. దట్స్ వై ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎక్మా అనే ఒక పర్టికులర్ ఒక ఫౌండేషన్ స్టార్ట్ అయింది. వాడు ప్రతి 5 ఏళ్లకో 6 ఏళ్లకో మనకి ఒకనొక స్పెసిఫికేషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్ రిలీజ్ చేస్తూ ఉంటాం. ప్రజెంట్ నడుస్తుంది ES6, రైట్? దట్ ఈస్ అబౌట్ జావా స్క్రిప్ట్. సో అసలు ఈ జావా స్క్రిప్ట్ మనం ఎందుకు యూస్ చేస్తాం? ప్రీవియస్ డేలో ఎందుకు క్రియేట్ చేసాం? ఇట్ ఈస్ జస్ట్ ఫర్ టు యూస్ టు మేక్ ఎ వెబ్ పేజ్ అలైవ్. మరి ప్రెసెంట్ జావా స్క్రిప్ట్ పొజిషన్ ఏంటి? దీని లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన దీని లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ప్రెసెంట్ జనరేషన్ జావా స్క్రిప్ట్ ఏమవుతుందంటే దిస్ జావా స్క్రిప్ట్ కెన్ ఎగ్జిక్యూట్ నాట్ ఓన్లీ ఇన్ బ్రౌజర్స్ బట్ ఆల్సో ఇన్ సర్వర్స్. మీరు సర్వర్ మీద కూడా ఈ ఈ ఈ జావా స్క్రిప్ట్ రన్ చేయొచ్చు. ఆర్ ఇంకా చెప్పాలంటే ఏ డివైస్ మీద రన్ చేయొచ్చు. కాకపోతే ఆ డివైస్ ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఉంటుంది, రైట్? మరి బ్రౌజర్లో ఇంజిన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఏ ఇంజిన్ ఉంటుంది అంటే బ్రౌజర్ హ్యాస్ అండ్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. అండ్ బ్రౌజర్ అంటే మీ తాలూకున్న ఈ గూగుల్ క్రోమ్ కానీ, మీ బింజ్ కానీ, మీ సఫారీ కానీ, రైట్, బ్రేవ్, ఇట్లాంటివన్నీ ఇవన్నీ బ్రౌజర్స్. వాటికన్నిటికీ జావా స్క్రిప్ట్ని రన్ చేసి ఒక ఎంబెడెడ్ ఇంజిన్ ఉంటుంది. దట్ ఈస్ ఓన్ జావా స్క్రిప్ట్ వర్చువల్ మెషిన్. డిఫరెంట్ ఇంజిన్స్ ఉన్నాయి, వాటికి డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు క్రోమ్, ఒపెరా, ఎడ్జ్ వీటిలో అయితే V8 ఇంజిన్ అంటారు. స్పైడర్ మంకీ అని ఇంకొక ఇంజిన్ ఉంది, అది ఫైర్ ఫాక్స్ లో మాత్రం వాడతారు. ఇంకా రకరకాల కోడ్ నేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఎడ్జ్ యూజ్ చేసుకుంటే దాంట్లో చక్ర అని ఉంటుంది. సఫారీకి వచ్చేసరికి నాకు తెలిసి స్క్విరల్ ఫిష్, నైట్రో, జావా స్క్రిప్ట్ కోర్, ఎస్, ఇట్లాంటి పేర్లు, రకరకాల పేర్లు ఉంటాయి, రైట్? చూడడానికి వినడానికి చాలా బాగున్నాయి. బట్ రిమెంబర్, మీ కోడ్ ఎప్పుడైతే కూడాను జావా స్క్రిప్ట్ కోడ్ మీ బ్రౌజర్లో రన్ అవ్వాలంటే వీ నీడ్ జావా స్క్రిప్ట్ వర్చువల్ మెషిన్. క్రోమ్లో రన్ అవ్వాలంటే వీ నీడ్ V8 మెషిన్. ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది చాలా కాంప్లెక్స్, బట్ బేసిక్గా అర్థమయ్యేది చెప్పాలంటే ఈ ఇంజిన్ ఏదైతే ఉందో, ద ఇంజిన్ ఏదైతే మీరు ఎంబెడ్ చేశారో బ్రౌజర్కి, అదేం చేస్తుందంటే ఎప్పుడు కూడా మీ జావా స్క్రిప్ట్ కోడ్ని ఎప్పుడైతే మీరు స్క్రిప్ట్ ట్యాగ్ HTML లో ఇంక్లూడ్ చేస్తారో, ఇది ఏం చేస్తుందంటే ఆ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఇట్ రీడ్స్ దట్ స్క్రిప్ట్, చదివి దాన్ని మీ స్క్రిప్ట్ని మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత మెషిన్ కోడ్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. కాకపోతే ఇది చాలా స్పీడ్గా జరుగుతుంది, రైట్? ఈ ఇంజిన్ కూడా ఏం చేస్తుందంటే ప్రతి స్టెప్లో ఆప్టిమైజేషన్స్ యూజ్ చేసుకుంటుంటుంది, రైట్? ఒక్కొక్కసారి ఇది మీ కంపైల్డ్ స్క్రిప్ట్ని రన్ చేసి డేటాని అనలైజ్ చేసి దాని డేటా ఫ్లో ఎట్లా ఉందో చూసుకొని దాన్ని ఫర్దర్గా మళ్ళీ ఆప్టిమైజ్ చేసి ఆ మెషిన్ కోడ్కి అగైన్ ఆ మెషిన్ కోడ్ని బేస్డ్ ఆన్ ప్రీవియస్ నాలెడ్జ్ని మీ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తుంది. అంత అంత సోఫిస్టికేటెడ్గా ఉన్నాయి మన ఇంజిన్స్ అనేది. నా ఇప్పుడు అసలు ఇన్ బ్రౌజ్ జావా స్క్రిప్ట్ అనేది ఏమేం చేయగలదో చూద్దాం, రైట్? వాట్ ఎన్ ఇన్ బ్రౌజ్ జావా స్క్రిప్ట్ కెన్ డూ. అదేంటంటే మోడర్న్ జావా స్క్రిప్ట్ ఏదైతే మనం వాడుతున్నామో ఇట్ ఈస్ సేఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సేఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సేఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఎందుకు సేఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జనరల్గా మనం లో లెవెల్ యాక్సెస్ టు మెమరీ ఆర్ CPU అంటే C++, జావా, ఇవన్నీ ఏంటంటే లో లెవెల్ యాక్సెస్ టు ద మెమరీ. అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని కంప్యూటర్లో మన మెమరీతో మనం డీల్ చేయొచ్చు. అంటే లో లెవెల్ యాక్సెస్ అంటాం, దానే లో లెవెల్ యాక్సెస్ అంటాం, రైట్? దీన్ని ఎందుకు సేఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే జావా స్క్రిప్ట్ డజంట్ ప్రొవైడ్ లో లెవెల్ యాక్సెస్ టు ద మెమరీ ఆర్ ద CPU. ఎందుకు ఇది ప్రొవైడ్ చేయలేదు? ఈ ఈ అంటే అన్ని లాంగ్వేజ్ ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఈ ఈ ఒక పర్టికులర్ థింగ్ ని ఇన్వాల్వ్ చేసుకున్నాయి కదా, లో లెవెల్ యాక్సెస్ అనేది. బట్ జావా స్క్రిప్ట్ ఎందుకు తీసుకోలేదు అంటే బికాస్ ఇట్ వాస్ ఇనిషియలీ క్రియేటెడ్ ఫర్ బ్రౌజర్స్. బ్రౌజర్లో ఎప్పుడన్నా కూడా మీ జావా స్క్రిప్ట్ కోడ్ రన్ అవ్వాలంటే మీ మెమరీ ఎంత ఉంది ఏంటి అని దానికి సంబంధం లేదు. జస్ట్ బ్రౌజర్లో వచ్చిన మీ HTML కంటెంట్, CSS కంటెంట్, జావా వీటి మొత్తాన్ని యూస్ చేసుకొని మీ వెబ్ పేజ్ని ఎలైవ్గా ఉంచుతుందా లేదా అది మాత్రం అవసరం బ్రౌజర్కి. కాబట్టి ఆ లో లెవెల్ యాక్సెస్ అనేది ఈ జావా స్క్రిప్ట్ లేదు. అట్ ద సేమ్ టైం మీ జావా స్క్రిప్ట్ క్యాపబిలిటీస్ దేని మీద డిపెండ్ అవుతాయంటే అది ఏ ఎన్వైరన్మెంట్లో రన్ అవుతుందండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నోట్ జేఎస్ అని అందరూ వినే ఉంటారు. అయితే నోట్ జేఎస్ అనేది జస్ట్ వన్ ఆఫ్ రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఫర్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ మన బ్రౌజర్స్లో కాకుండా మన కంప్యూటర్లో నడవాలంటే వి నీడ్ నోట్ జేఎస్. సో ఈ నోట్ జేఎస్ అనే రన్ టైమ్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దిస్ సపోర్ట్స్ ద ఫంక్షన్స్ దట్ అలౌ జావా స్క్రిప్ట్ టు రీడ్ అండ్ రైట్ ఆర్బిటరీ ఫైల్స్.
నెట్వర్క్ రిక్వెస్ట్, ఇట్లాంటి ఎన్ని పనులు కావాలంటే అన్ని పనులు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్రౌజర్ జావా స్క్రిప్ట్. ఓకే, వెబ్ పేజ్కి సంబంధించి మనం మ్యానిపులేషన్ చేయొచ్చు, ఇంటరాక్షన్ విత్ యూజర్స్, వెబ్ సర్వర్స్, వీ కెన్ డూ కౌంట్లెస్ నెంబర్ ఆఫ్ థింగ్స్ యూజింగ్ జావా స్క్రిప్ట్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్బ్రౌజ్ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో, దిస్ కెన్ ఏబుల్ టు యాడ్ న్యూ, అంటే మన ఇన్బ్రౌజ్ జావా స్క్రిప్ట్ లో మన దీని గురించి అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి మనం ఏమనుకుంటాం అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కెన్ యాడ్ న్యూ HTML to the page and change the existing content and can modify the size. This is the first advantage. HTML పేజ్ని యాడ్ చేయాలంటే యాడ్ చేస్తుంది, ఆ ఎగ్జిస్టింగ్ కాంటెంట్ చేంజ్ అని చేస్తుంది, మోడిఫికేషన్ ఆఫ్ స్టైల్స్ అని చేస్తుంది. సెకండ్ పార్ట్ అదేంటంటే ఇట్ రియాక్ట్స్ ఇట్ ఇట్ రియాక్ట్ టు యూజర్ యాక్షన్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు లైక్ ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, ఒక కీ ప్రెసెస్, కీబోర్డ్ ప్రెసెస్ ఉంటాయి కదండి, కీ ప్రెసెస్. ఒకవేళ మీ పాయింటర్ మూవ్మెంట్, మౌస్ పాయింటర్ ఉందండి, పాయింటర్ మూవ్మెంట్ బట్టి కూడా ఇట్ కెన్ డిటెక్ట్ ద ఎంటైర్ థింగ్ ఆన్ ఎ వెబ్ పేజ్. థర్డ్ థింగ్, ఇట్ కెన్ సెండ్ ద నెట్వర్క్ రిక్వెస్ట్ టు రిమోట్ సర్వర్స్. ఇంకా చెప్పుకోవాలంటే ఇట్ కెన్ డౌన్లోడ్ అండ్ అప్లోడ్ ఫైల్స్. రైట్, ఇంకా it can get and set the quiz and ask questions to the users. అంటే వచ్చిన యూజర్స్ని క్వశ్చన్స్ కూడా అడుగుతుంది. ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూఆర్ 18+ ఆర్ నాట్ అని అడుగుతుంది. మనందరం తెలుసు అవే సెక్స్లో కూడా అడుగుతాయి. రైట్, నో కమింగ్ టు దిస్ ఫిఫ్త్ పాయింట్, అదేంటంటే ఇట్ కెన్ రిమెంబర్ ద డేటా ఆన్ క్లయింట్ సైడ్. క్లయింట్ సైడ్ అంటే ఏం లేదంటే మనం ఎవరైతే యూజర్ ఉంటారో వాళ్ళ సైడ్. ఇంకా సింపుల్గా దీనికి ఇంకో పేరు ఉందండి, దట్ ఈస్ నోన్ యాజ్ లోకల్ స్టోరేజ్. లోకల్ స్టోరేజ్, దిస్ ఈస్ లోకల్ స్టోరేజ్. రైట్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ బై జావా స్క్రిప్ట్. అండ్ ఇప్పుడు చేయలేనివి ఏముంటాయి, ఇన్ బ్రౌజర్ జావా స్క్రిప్ట్ వర్క్స్ దట్ ద ఇన్ బ్రౌజర్ JS cannot perform. అదేంటంటే మీ వెబ్ పేజ్ మీద JS ఏదైతే ఉంటుందో, ఇట్ మే నాట్ రీడ్ ఆర్ రైట్ యువర్ ఫైల్స్ ఆన్ హార్డ్ డిస్క్. JS ఆన్ వెబ్ పేజ్ మే నాట్ రీడ్ ఆర్ రైట్ ఫైల్స్. మీ ఫైల్స్ ఏవైతే ఉంటాయో, సారీ, ఫైల్స్ ఆన్ హార్డ్ డిస్క్. సెకండ్ థింగ్, modern browsers allow to work with files, but access is limited. If allowed to work with files, access is limited. Coming to third point, మీ ట్యాబ్స్ ఏవైతే మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ట్యాబ్స్ ఏవైతే మీరు విండోస్ ఓపెన్ చేసి ఉంటారో, జనరల్లీ do not know each other. Right?
అంటే ఒకేసారి కనుక మీరు రకరకాల ట్యాబ్స్ యూజ్ చేసినా కూడా వాటికి పక్క పక్కన ఆ ట్యాబ్స్ ఉన్నాయి అంటే వేరే ట్యాబ్ కూడా తెలియదు, ఒక ట్యాబ్కి వేరే పక్కన ఇంకో ట్యాబ్ ఉందని కూడా తెలియదు. ఇట్ కెన్, ఇంకా చెప్పాలంటే, ఈజీలీ కమ్యూనికేట్ ఓవర్ ద నెట్ టు ద సర్వర్ వేర్ కరెంట్ పేజ్ కేమ్ ఫ్రమ్. అంటే మనం ఒక సెర్చ్ చేసిన తర్వాత కరెంట్ పేజ్ వచ్చిన దగ్గర నుంచి ఆ సర్వర్కి ఈజీ కమ్యూనికేట్ చేస్తుంది. దీంట్లో ఒక చిన్న మూడు ఏంటంటే, బట్ దాని తాలూకు ఎబిలిటీ అయిపోయిందో, బట్ ఇట్స్ ఎబిలిటీ టు రిసీవ్ డేటా ఫ్రమ్ అదర్ సైట్స్ ఆర్ డొమైన్స్ ఈజ్ స్క్రిప్టెడ్. అర్థం ఏంటంటే, కమ్యూనికేషన్ ఎంత ఈజీగా చేస్తుందో అట్ ది సేమ్ టైం దీనికి మళ్ళీ మనం ఒక రిమోట్ సైడ్ నుంచి కూడా మీకు ఒక ఎక్స్ప్లిసిట్ అగ్రిమెంట్ కనుక రావాలంటే వీ నీడ్ హెచ్టిటిపి సర్వర్స్ ఆర్ హెచ్టిటిపి హెడర్స్ ఇక్కడ చెప్పుకోవాలంటే. వన్స్ అగైన్ ఇది ఎందుకు అంటే, మిగతా అదర్ సైట్స్ నుంచి డొమైన్స్ నుంచి కనుక మీరు డేటాను రిసీవ్ చేసుకోవడం అనేది ఇక్కడ హిండరింగ్గా ఉంటుంది. ఎందుకని అని చెప్పుకోవాల్సి వస్తే, బికాజ్ సేఫ్టీ లిమిటేషన్, ఏ సైట్ నుంచి ఏది వస్తుందో అని తెలియదు కదా, రైట్? అందుకోసం. అండ్ ఫైనల్లీ టు కంక్లూడ్ దిస్, వాట్ మేక్స్ దిస్ జావాస్క్రిప్ట్ యూనిక్? Three great things about JavaScript. First thing, a full integration with HTML. Simple things. Second thing, simple things అనేవి ఇంకా సింపుల్గా చేస్తుంది. Third thing, అన్ని మేజర్ బ్రౌజర్స్ అండ్ యువర్ సర్వర్స్ will also support this particular thing. And is supported by all major browsers and enabled by default. This what makes JavaScript used to create servers, mobile applications, web pages, web applications, and a lot more. That's it for this video. We'll meet in next video.